హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. అండ్ ఇవాళ తేదీ ఏప్రిల్ 6 అంటే ఇరాన్కి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ రోజు ఉన్నాం మనము. ఆ డెడ్ లైన్ గురించి చర్చించే కన్నా ముందు అమెరికన్ ప్రెసిడెంట్ పదవిలో ఆ హోదాలో ఉండి భావోద్వేగాలపైన కొంచెం కూడా నియంత్రణ లేకుండా ఏవైతే వ్యాఖ్యలు చేశారు, ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, అందులో వాడిన భాష ఏదైతే ఉందో, దాని వెనకాల దానికి కారణం ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు చర్చించుకోబోతున్నాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటల్ గారితో. సార్ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం మీకు ఆరోగ్యపరంగా మీకు సహకరించకపోయినా సరే ఇవాళ పొద్దున్నే మా స్టూడియోకి వచ్చారు ఈ డెడ్ లైన్ గురించి. అండ్ ముఖ్యంగా ట్రంప్ ఏదైతే చేశాడో ట్వీట్స్, అందులో వాడిన భాష, అందులో వాడిన పదాలు, అంటే మామూలుగా అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు భావోద్వేగాల్ని చాలా నియంత్రించుకోవాలి. అసలు భావోద్వేగాలకి చోటే ఉండదు. ఎమోషనల్గా కాదు, లాజికల్గా ఆలోచించాలి, లాజికల్గా డెసిషన్స్ తీసుకోవాలి. కానీ అతని నుంచి స్ఫూర్తి తీసుకునే విధంగా చాలామంది ఉంటారు. కానీ అలాంటి భాష వాడడం వెనకాల కారణాలు, అసలు ఎందుకు ఇంతలా దిగజారిపోయాడు, దాని గురించి మాట్లాడదాం సార్. బేసిక్లీ ఇది ట్రూత్ సోషల్ వచ్చింది ఇది పోస్ట్. ఆయన చేసిన ఈ పోస్ట్లో ఎఫ్ వర్డ్లు, బి వర్డ్లు చాలా వాడారు. అమెరికాలో చాలా పెద్ద చర్చ నడుస్తుంది దీనిపైన. ఒక అమెరికన్ రాష్ట్రపతి యూజ్ చేయాల్సిన లాంగ్వేజా, లేకుంటే ఏదైనా స్ట్రీట్ సైడ్ గుండా యూజ్ చేసే లాంగ్వేజ్ అని చెప్తున్నారు. మీరు పదవిలో ఉన్నప్పుడు, దట్ టు ద మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్ ఇన్ ద వరల్డ్, మీరు చాలా కేర్ఫుల్గా వాడాలి. మీరు ఏ మాట చెప్తారు అసలు వాడకూడదు, అవి అతనికి లేదు, ఆస్కారమే లేదు. అదే మీరు కేర్ఫుల్గా వాడాలి. అంటే మీరు లాంగ్వేజ్ మీరు అట్లా చెప్పాలనుకుంటే కూడా మీరు ఇంకా చాలా పదాలు ఉన్నాయి వాడడానికి, అదే కన్వే చేయడానికి మీనింగ్. కానీ దాని కాకుండా స్ట్రైట్ అవే ఎఫ్ వర్డ్, బి వర్డ్ అన్నీ యూజ్ చేస్తే బాగుండదు. అది తెలిసింది కూడా అప్పుడు. కానీ ఆయన పట్టించుకోరు. ట్రంప్ మీరు అర్థం చేసుకుంటే ట్రంప్ని ఫస్ట్ టర్మ్ నుంచి ఇప్పుడు సెకండ్ టర్మ్కి వచ్చినప్పుడు కూడా ట్రంప్ ఎవరిని పట్టించుకోరు. ఆయన మీ మై సెల్ఫ్ అంతే, నేనే అన్నీ చేస్తాను, నేనే అన్నీ నడిపిస్తాను, ఇంకా అందరు యూజ్లెస్. మీరు చూస్తుంటారు ఆయన ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో, ప్రతి మీడియా ఇంటరాక్షన్లో, ప్రతి పొలిటికల్ స్పీచ్లో నేను 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 అని చెప్తారు, కానీ మేము అందరు కలిసి అని చెప్పారు ఎప్పుడు. విచ్ ఇస్ నాట్ అ లీడర్షిప్ క్వాలిటీ. లేదు, టీం వర్క్ అని ఆయనకు అసలు పడదు. ఆయన దాంట్లో డిక్షనరీలో లేదు. ఇట్లాంటి దాంట్లో ఆయన ఏం చూపిస్తున్నారని చెప్పి అమెరికన్ కామెంటేటర్స్ చాలామంది నిన్నటి నుంచి దీని గురించి మాట్లాడుతూ అంటున్నారు. ఆయన ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంది. ముందు మీరు అన్నారు 6వ తారీఖు డెడ్ లైన్ అన్నారు, కరెక్టే. తర్వాత ఆయన మార్చి దాన్ని 7వ తారీఖు అని చేశారు. మళ్ళీ దాన్ని మార్చి ఒక 2-3 గంటల సేపటి తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని 8th చేసేసారు. సో ఇప్పుడు 8 PM ఈస్టర్న్ టైమ్ ఆన్ 8th. అది ఉంటుంది కదా సార్, నేడిపోయి రేపు రమ్ము అన్నట్టు. సో ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన ఏమంటున్నారంటే ఐ విల్ రెయిన్ డౌన్ హెల్ ఆన్ ద ఇరానియన్స్. మీరు ఎవరు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారో వాడిని మీరు పక్కన పెట్టి ఇప్పుడు అక్కడున్న ప్రజల మీద మీరు బాంబులు విసురుతున్నారు. మీరు అంటున్నారు వాళ్ళ పవర్ ప్లాంట్ కానీ, వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ కానీ, వాళ్ళ బ్రిడ్జెస్ కానీ మేము ఆడు కొట్టి పడేస్తాను. ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ మొన్న కొట్టారు. దాంతో ఎవరికి ప్రాబ్లం? ఇరానియన్ రెజ్యూమ్ నడుస్తూనే ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం రాబోతుంది అక్కడున్న ప్రజలకి. ఇదే ప్రజలను మీరు కొన్ని నెలల ముందు అడ్రస్ చేస్తూ మీరు అందరు రోడ్డు మీదకి రండి, అందరు ప్రొటెస్ట్ చేయండి, నేను వస్తున్నాను, హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు. ఆ హెల్ప్ రాలేదు. ట్రంప్ స్టేట్మెంట్ ప్రకారమే 40,000 మంది చనిపోయారని చెప్తున్నారు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇరానియన్ రెజ్యూమ్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారు, ప్రజలని వాళ్ళ వైపు తిప్పుతున్నారు. మీరు ప్రజలు మిమ్మల్ని, ఇరానియన్ ప్రజలు మిమ్మల్ని ఇప్పుడు హేట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా కానివ్వండి, ఇంట్లో కరెంట్ లేకుండా ఎట్లా ఉంటారు, గంట సేపు 2 గంటల సేపు ఓకే, కానీ మళ్ళీ రాదు, ఇంకో కొన్ని రోజులకి రాదన్నప్పుడు మీరు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ పరిస్థితి ఆలోచించాలి. అట్లాంటి ఆ టెంపరేచర్స్లో ఎగ్జాక్ట్లీ. అది కాకుండా హాస్పిటల్స్, అక్కడ ఐసీయూలు ఉంటాయి, ఇంక్యుబేటర్స్ ఉంటాయి, వాళ్ళు ఎట్లా నడిపిస్తారు? ఎన్ని రోజులు డీజిల్ మీద నడిపిస్తారు, ఎన్ని రోజులు జనరేటర్ మీద నడిపిస్తారు? ట్రంప్కి అది ఏం అక్కర్లేదు, ఆయనకు అసలు దీంతో సంబంధమే లేదు. ఒక అమెరికన్ రాష్ట్రపతికి అన్నిటికంటే ఇంపార్టెంట్, ఐ థింక్ ఇట్ ఈస్ ఆర్టికల్ 25 ఏదో వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసిపెట్టింది. ఆయన మెంటల్ ఫ్యాకల్టీస్ సరిగా కాకపోతే అక్కడున్న వాళ్ళ కాంగ్రెస్ మెన్ డిటర్మైన్ చేస్తే ఈయనకి మెంటల్ ఫ్యాకల్టీస్ మొత్తం పోయింది, పిచ్చోడైపోయింది అనగానే వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేయొచ్చు ఆ పదవి.
ఓ వాళ్ళ దాంట్లో ఒక చట్టం ఉంది అది. ఓకే. ఎందుకంటే ఈ మనిషి దగ్గరే న్యూక్లియర్ బటన్ ఉంది, ఆర్మీ కమాండ్ ఉంది, అన్నీ ఉన్నారు. రేపు కోపం వచ్చి ఆ బటన్ నేను ప్రెస్ చేసేస్తా అంటే ఏం చేస్తారు మీరు? దానికి ఛాన్స్ కూడా ఉంది సార్, ఎందుకంటే ఈ భాష వాడినప్పుడు అది చేయడం పెద్ద ఆశ్చర్యం లేదు అన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు మహేష్ ఇది ఎందుకు చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి నేను చెప్పాను, ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఎందుకంటే దీనికన్నా ముందు వారం ముందే ఆయన అన్నారు, నాకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్తో సంబంధం లేదు. మీరెవరెవరు ఆయిల్ తీసుకెళ్తున్నారో సౌత్ కొరియా కానీ, జపాన్ కానీ, యూరోప్ కానీ ఎవరైనా, మీరు వెళ్ళి తీసుకోండి, టేక్ ఇట్ అండ్ ఎంజాయ్ ద ఆయిల్ అన్నారు. ఇప్పుడు ఆయన అంటున్నారు మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ పెట్టమంటారు. మీరే అన్నారు కదా మీకు సంబంధం లేనది. మళ్ళీ తిరిగి వచ్చారు మళ్ళీ. ఇది అందరు అడుగుతున్నారు. ఆయన పాలసీ ఫ్లిప్ ఫ్లాప్స్ చూడండి. ఒకసారి ఒక వారం ముందు అన్నారు నాకు నాతో సంబంధం లేదన్నారు, నేను అసలు పట్టించుకొని దానన్నారు. దగ్గర చాలా ఆయిల్ ఉందన్నాడు. ఇప్పుడు తిరిగి వచ్చారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయిల్ సప్లై తగ్గిపోయింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ బంద్ చేయాలి. ప్రతిరోజు ఒక ఆల్మోస్ట్ 125 షిప్స్ అటు ఇటు వెళ్తున్నది. ఇప్పుడు 6-7 తగ్గిపోయింది. అంతా ఆయిల్ సప్లై తగ్గిపోయింది. లోకం 20% లోకానికి వెళ్ళేది ఆయిల్ అండ్ గ్యాస్ ఆ రూట్ నుంచి వెళ్తుంది. ఓకే. 40% ఫర్టిలైజర్ ఆ రూట్ నుంచి వెళ్తుంది. అదంతా కంప్లీట్గా బంద్ అయిపోయింది. సో న్యాచురల్లీ ఇంటర్నేషనల్ ప్రైసెస్ పెరిగింది. ట్రంప్ అంటారు, ఇప్పుడు మీరు చూసుంటారు, వీ డోంట్ రిక్వైర్ ఎనీ ఆయిల్, మేము మొత్తం మాకు కావాల్సిన ఆయిల్ అంతా మేము ప్రొడ్యూస్ చేస్తున్నట్ట. కానీ మీకు అడగాల్సిన ఒకటే ప్రశ్న ట్రంప్ దగ్గర, మీరు అన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, మీ దగ్గరే ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరే రిఫైన్ చేస్తున్నారు, మీరే బంక్ తీసుకొస్తున్నారు మీ కంపెనీలో, అంటే ఎగ్జాన్ మొబైల్ ఉండొచ్చు, షెవ్రాన్ ఉండొచ్చు, మళ్ళీ మీరు రేట్ ఎందుకు పెంచారు? మీరు తవ్వడానికి మీకు $30 పడుతుంది అనుకోండి, ఇంకా $10 రిఫైనింగ్ కాస్ట్ మిగతా అన్ని బట్టి $40. మీరు $60 అమ్మండి, $20 ప్రాఫిట్ పర్ గ్యాలన్, అంటే 3.5 లీటర్స్ మీ ఆయిల్ కంపెనీస్కి ఇచ్చేస్తాం. వాళ్ళు మళ్ళీ దాన్ని 100-110 ఎందుకు తీసుకెళ్లారు? డబుల్ కూడా కాదు, డబుల్ ట్రిపుల్ అది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఆ రేట్ ఉంది, సో మేము కూడా అదే రేట్ ఛార్జ్ చేస్తామంటారు. ఇంటర్నేషనల్ లెవెల్తో మీకు సంబంధం ఏంది? మీ దగ్గరే అన్నీ ఉన్నాయి, మీరే మ్యానుఫ్యాక్చరర్, మీరే. మీరు బిలీవ్ చేయరు, ట్రంప్ ఇంత మాట్లాడతారు కదా, నేను మొత్తం ఆయిల్ మాకు కావాల్సిన ఆయిల్ మా దగ్గర ఉందంటే, యాక్చువల్లీ వాళ్ళు 40% వాళ్ళ ఆయిల్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. దాని ప్రకారం వాళ్ళు కెనడా నుంచి, ఆఫ్రికా నుంచి ఆయిల్ తెప్పించుకుంటారు. ఎక్కడ ఆఫ్రికా, పక్కన ఉన్న కెనడా నుంచి ఆయిల్ తెప్పించుకుంటారు. ఆ పాలసీ నాకు అర్థం కాలేదు ఇంకా. మేబీ వాళ్ళ రిఫైనరీస్, కొన్ని రిఫైనరీస్కి ఆ కెనడియన్ ఆయిల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది సెట్ అవుతుందేమో, బహుశా ఉండొచ్చు రీజన్. కానీ ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే నాకు సంబంధం లేదు అని చెప్పిన మనిషి ఇప్పుడు సంబంధం ఉందంటున్నారు. ఇంకొక వైపు నిన్ననే ఒక అమెరికన్ కర్నల్, ఆయన టెక్నికల్ పర్సన్ ఉండే ఎయిర్క్రాఫ్ట్లో, ఈ వాజ్ అ గన్నర్ స్పెషలిస్ట్, ఆయన్ని రెస్క్యూ చేశారు నిన్న మొన్న F-15 క్రాష్ గురించి. చాలా బాగా రెస్క్యూ చేశారు, దానికి మెచ్చుకోవాలి అమెరికన్స్ని. యుఎస్ నేవీ సీల్స్ని యూజ్ చేసి ఒక డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడిపించారు. నేను దాని గురించి ఏదో ఒక ఛానల్ వెళ్ళి మనం మాట్లాడాను. నేను చెప్పాను CIA అని చెప్పలేదు, కానీ నేను చెప్పాను అమెరికన్ గవర్నమెంట్ ఒక రూమర్ ఫ్లోట్ చేస్తారు, సెకండ్ పైలట్, అంటే పైలట్ కాదు ఆయన, సెకండ్ టెక్నికల్ పర్సన్ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న ఆయన్ని మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం వాపస్. అప్పుడు ఇరానియన్స్ ఏమంటారో, తీసుకెళ్ళిపోయింది కదా, మనం ఇప్పుడు అక్కడ అన్ని చుట్టూ దేవులాడాల్సిన అవసరం లేదు, ఆయన పోయిండు కథం, ఆయన తీసుకెళ్ళిపోయింది వీళ్ళని. ఆ క్యాంపెయిన్ నడిపించినారు CIA. ఓకే. ఇరానియన్ మీడియాలో దట్ దిస్ సెకండ్ పర్సన్ ఇన్ దట్ ఎయిర్క్రాఫ్ట్ F-15 హ్యాస్ బీన్ రెస్క్యూడ్. సో మనం వెతకాల్సిన అవసరం లేదు అనేది, కానీ రెస్క్యూ చేయలేదు అప్పుడు, చేయలేదు. సో దాని తర్వాత తెలిసింది దాంట్లో కొన్ని ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిందంతా మొత్తం మట్టి మీద, మట్టి నుంచి టేక్ ఆఫ్ చేయలేకపోయారు వాళ్ళు. 2 బ్లాక్ హాక్లు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎయిర్ నుంచి అందరినీ రిటర్న్ తీసుకున్న తర్వాత ఆ 2 ఎయిర్క్రాఫ్ట్ని బాంబ్ చేశారు వీళ్ళు అమెరికన్స్. ఎందుకంటే అది ఇరాన్ చేతిలో పడింది అనుకోండి, ఇట్ ఇస్ లైక్ ఎ లాట్ ఆఫ్ సీక్రెట్స్. దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ని మొత్తం ధ్వంసం చేశారు. వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఇట్ మస్ట్ బి వర్త్ hundreds of millions. మన దగ్గర రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్లో అడిగిన మనం ఎన్ని ప్లేన్లు పోయినాయి అన్నారు. ఇప్పుడు ట్రంప్ అన్నారు 7 ప్లేన్లు పోయినాయి అన్నారు. ఇప్పుడు ట్రంప్ దగ్గర అడగాలి మీది ఎన్ని ప్లేన్లు పోయినాయి, చెప్పట్లేదు వాళ్ళు. దే హ్యావ్ లాస్ట్ ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ 11 ఎయిర్క్రాఫ్ట్ అంటే ఇప్పుడు దాకా. ఓకే, అఫీషియల్లీ అక్నాలెజ్డ్ 6 or 7 అంతే. 3 అయితే కువైట్లో పోయినాయి, మొన్న పోయినాయి ఒకటి, నిన్న 3 పోయినాయి. అన్నీ కలుపుకుంటే 10-11 పోయినాయి వాళ్ళకి ఇప్పుడు దాకా. అది కాకుండా ఒక 8 వార్థాగ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ కూడా పోయింది, అది కూడా వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు.
మహేష్, ఇది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చే డెడ్ లైన్ను మనం మార్చుకుంటూ ఎందుకు పోతున్నాడు? మీరు ఒకసారి 6th ఏప్రిల్ అని చెప్పిన తర్వాత దాన్ని ఎందుకు మార్చుతున్నారు? నెగోసియేషన్స్ నడుస్తుంది అంటున్నారు. ఇరాన్ అంటున్నారు మీరు ఎవరితో మాట్లాడలేదు, మీరు 8th అంటే మీరు 10th కూడా పొడిగించుకోండి, లేకుంటే ప్రీపోన్ చేసుకోండి, 6వ తారీఖే తీసుకోండి ఒరిజినల్ డెడ్ లైన్, మాకు సంబంధం లేదు, వీ విల్ నాట్ సరెండర్. ఇరాన్ ఆబ్జెక్టివ్ ఒకటే ఈ యుద్ధంలో, నేను చాలా రోజులు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇరాన్కి ఏంటంటే ఒకటే, నష్టాలు చాలా ఉంటాయి వాళ్ళకి, ఆల్రెడీ జరిగినాయి. వాళ్ళ స్టీల్ ప్లాంట్స్ కొట్టారు, అల్యూమినియం ప్లాంట్స్ కొట్టారు, పవర్ ప్లాంట్స్ కొడుతున్నారు, వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్స్ కొడుతున్నారు. కానీ వాళ్ళకు ఒకటే ఒక ఎయిమ్ ఏంటంటే వీ షుడ్ సర్వైవ్, మేము బతికి బయటపడాలి, చాలు, వీ హ్యావ్ వన్ ద వార్. దాంతో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఏం ట్రై చేస్తున్నారంటే ఆయనకి దీని నుంచి ఎట్లయినా బయటికి రావాలి, రాలేకపోతున్నారు. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ ఏం చూస్తున్నారంటే ఆ 8వ తారీఖు వీళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ రీఓపెన్ చేయకపోతే నేను మొత్తం మీ పవర్ ప్లాంట్స్ అంతా కొట్టేస్తాను, మీ బ్రిడ్జ్లు అన్నీ కొట్టేస్తాను అన్నారు. మీరు ఆ ట్రూత్ సోషల్ పోస్ట్లో చూసుంటారు ఆ లాంగ్వేజ్ ఆయన వాడే. మీరు చేస్తే ఇరాన్ ఏం చేస్తారు? ఇరాన్ ఇదే సౌదీ అరేబియా మీద, కువైత్ మీద, ఇన్ఫాక్ట్ కువైత్ మీద వాళ్ళ పొద్దునే దాడి చేసేసారు వాళ్ళు. వాళ్ళ పవర్ ప్లాంట్, డీసాలినేషన్ ప్లాంట్ అన్నీ కొట్టారు వాళ్ళు. ఇంకా కొడతారు. ఇజ్రాయెల్లో ఒక హైఫా సిటీ మీద దాడి చేసి 2 చనిపోయారు పొద్దునే వాళ్ళ ఇజ్రాయలీ సిటిజన్స్. ఇట్లా చాలా ఉన్నాయి. సో ఏం చేస్తారంటే కంప్లీట్ మిడిల్ ఈస్ట్ మీరు ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ ట్రై చేస్తున్నారు, కానీ దానికన్నా ఎక్కువ కంప్లీట్ సిచ్యువేషన్ కెయాటిక్ అయిపోతుంది. మీరు ఖతార్ డీసాలినేషన్ ప్లాంట్ కొట్టారనుకోండి, ఖతార్కి 100% వాళ్ళు తాగే నీళ్లు వచ్చేది డీసాలినేషన్ ప్లాంట్ 100%. 1 లీటర్ కూడా వాళ్ళు లోకల్గా ప్రొడ్యూస్ చేయలేరు వాళ్ళు, అంటే వాళ్ళ ఇన్లాండ్ నుంచి. చాలా చిన్న కంట్రీ ఖతార్. అదే టైంలో సౌదీ అరేబియా 40 నుంచి 50% డిపెండెంట్ ఉన్నారు. వాళ్ళకి బహుశా బోర్వెల్ అది ఇది ఉండొచ్చు, కానీ చాలా పెద్ద దేశం వాళ్ళు. అదే టైం ఇరాన్ తీసుకోండి, ఇరాన్ దగ్గర కూడా డీసాలినేషన్ ప్లాంట్ వాళ్ళకి కావాలి. బహ్రెయిన్ తీసుకోండి, వాళ్ళకి కావాలి. ద మూమెంట్ మీరు బహ్రెయిన్, కువైత్, ఖతార్ వీళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారో వాళ్ళు ప్యానిక్ అవుతారు, అక్కడ ప్రజలు పారిపోతారు నీళ్ళు లేకుండా. ఇది ఇరాన్ ఏమన్నమాట. ఇరాన్ అంటారు మేము చస్తాం కానీ మిమ్మల్ని కూడా తోడు తీసుకెళ్తాము, మేము మునుగుతాం కానీ మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం తోడని. అది ఇరాన్ పాలసీ. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే యుద్ధం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి కొట్టేసి వెళ్ళిపోతాడు. అది జరగదు. ఇరాన్ కావాలి, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని బాయిలింగ్గా పెట్టుకోవాలి వాళ్ళు, అదే ట్రై చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి న్యూస్ వచ్చింది, కన్ఫర్మ్ కూడా అయింది, దట్ ఇరాన్ అండ్ ఒమాన్ వీళ్ళిద్దరూ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ గురించి మాట్లాడుతున్నారు. మనం స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అర్థం చేసుకోవాలంటే పర్షియన్ గల్ఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవైపు ఇరాన్, ఇంకొక వైపు సౌదీ అరేబియా, వస్తూ కువైత్ కానీ ఖతార్, బహ్రెయిన్, మిగతా రాష్ట్రాలు ఉంటే లాస్ట్లో దుబాయ్. దీని తర్వాతనే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ స్టార్ట్ అవుతుంది ఆ దుబాయ్ దగ్గర నుంచి. దట్ ఈస్ ఇరాన్ అండ్ ఒమాన్ దగ్గర ఉన్న వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్ నుంచి క్రాస్ చేసే ఏరియా పేరు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్. ఓకే. ఒమాన్ ఏమంటున్నారు, ఇరాన్ కూడా అదే అంటున్నారు, ఇది మా టెరిటోరియల్ వాటర్స్. అంటే మీకు ప్రతి దేశానికి ఒక ఎకనామిక్ జోన్ ఉంటుంది, 30 కిలోమీటర్ 50 కిలోమీటర్ దాకా మన ఎకనామిక్ జోన్. అక్కడి నుంచి చైనీస్ వాళ్ళు, టైవానీస్ వాళ్ళు వచ్చి ఫిషింగ్ చేయకూడదు, శ్రీలంక వాళ్ళు కూడా పట్టుకుంటాం మనం. మన ఎకనామిక్ జోన్, మన ఫిషర్మెన్ అక్కడ ఫిషింగ్ చేయాలి. అట్లనే ఆ ఎకనామిక్ జోన్కి ఎంటర్ చేసేటప్పుడు మీరు పర్టికులర్ పోర్ట్ని ఇన్ఫార్మ్ చేయాలి, లైక్ ఏటీసీ ఆఫ్ ఎన్ ఎయిర్క్రాఫ్ట్, మేము ఇటువైపు వస్తున్నాం, ఈ పోర్ట్ వైపు వస్తున్నామని పర్మిషన్ తీసుకోవాలి. జస్ట్ లైక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేమ్ థింగ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒమాన్ అంటున్నారు, ఒమాన్ అండ్ ఇరాన్, ఎస్పెషల్లీ ఇరాన్ అంటున్నారు, మేము ఇద్దరు ఒక ఒప్పందం చేసుకుంటాం, అది మా టెరిటోరియల్ వాటర్స్ నుంచి బోట్ వెళ్తుంది, మేము పంపించాలన్నా వద్దని మా డిసిషన్, అది మా డెసిషన్, మేము తీసుకుంటాం, మేము వద్దంటే వద్దు, టోల్ తీసుకుంటాం. సో ఒమాన్ కూడా ఇప్పుడు దీంట్లో చిక్కపోయారు కంప్లీట్గా. బికాజ్ ఇఫ్ దే డిసగ్రీ, ఇరాన్ సేస్ వీ విల్ ఇంపోజ్ టోల్, మీరు రాకపోతే కూడా మేము ఇంపోజ్ చేసేస్తాం టోల్, మీరేం చేస్తారు అని అడుగుతారు. సో ఒమాన్ ఇస్ యాక్చువల్లీ ఫస్ట్ స్టేజ్ నుంచి ఒమాన్ చాలా మటుకు ఈ పీస్ టాక్స్లో ఇన్వాల్వ్ అయినారు, మీకు తెలిసి ఉంటుంది. ఫస్ట్ పీస్ టాక్స్ లాస్ట్ జూన్లో జరిగినప్పుడు కూడా ఒమాన్ వాజ్ ద వన్ హూ వాజ్ డూయింగ్ ఇట్. వాళ్ళ ఫారిన్ మినిస్టర్ చాలా యాక్టివ్ మనిషి. ఓకే. ఆల్మోస్ట్ ఒప్పందానికి వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి బాంబు వేసేసారు,
B2 బాంబ్ తీసుకొచ్చి యుఎస్ అండ్ ఇజ్రాయెల్. ఇన్ఫాక్ట్ వాళ్ళు షాక్ అయ్యారు, మా మీద ఎందుకు చేశారు, మేము చాలా పీస్ఫుల్గా ఉంటాం కదా. అదే అది ఒమాన్ చెప్పారు, ఇది B2 బాంబ్ తీసుకొచ్చి ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ మీద కొట్టారు. అప్పుడు మీకు గుర్తుంటుంది, అయిపోయింది మొత్తం అన్న ట్రంప్. దాని తర్వాత 6 నెలల తర్వాత కాదు వాళ్ళు ఇంకా ప్రొడ్యూస్ చేస్తున్నారంట. సో ఇది ట్రంప్ ఒక ఏం చెప్తారు, కన్ఫ్యూజ్ స్టేట్ ఆన్ మైండ్ అనమాట. ఆయన నార్మల్ మనిషి కాదు, అది చాలా క్లియర్గా తెలిసిపోయింది. మనం ముందే చెప్పాను, నార్మల్ మనిషి ఎప్పుడు అట్లాంటి ట్వీట్ చేయరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్, ఇప్పుడు నెక్స్ట్ 48 గంటలు మన టైం ప్రకారం ఈ డెడ్ లైన్ ఫినిష్ అయ్యేది 8 PM ET, అంటే మన దగ్గర 5:30 ఎల్లుండి వెనస్డే 5:30 AM ఇన్ ద మార్నింగ్ అమెరికా మైట్ స్టార్ట్ బాంబింగ్. మైట్ సార్, అమెరికా మైట్ అంటున్నారు, లైక్ చెప్పలేం కదా, ట్రంప్ కదా మళ్ళీ నేను డెడ్ లైన్ పొడిగిస్తున్నారు 2 రోజులు. మా సన్ ఇన్ లా పోయిండు జారెడ్ కుష్నర్, అక్కడికి స్టీవ్ విట్కాఫ్ వెళ్ళిండు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు ఉండరు మాట్లాడడానికి. మాట్లాడేటప్పుడు ఒక పీస్ టాక్స్ నడిచేటప్పుడు ముంగట ఒకటి కూర్చోవాలి, మీరు ఇటువైపు కూర్చోవాలి. ఇక్కడ ఎవరు లేరు, ఎవరెవరో ప్రతినిధులు. పాకిస్తాన్ తీసుకొచ్చి ఎవరైనా కూర్చోబెడుతున్నాడు, పాకిస్తాన్కి తెలియదు ఎవరైనాది. సో మీరు లేనప్పుడు ఏం డిస్కస్ చేస్తారు వాళ్ళతో? వాళ్ళు అంటున్నారు వీఆర్ నాట్ దేర్. సింపుల్, యూ కెన్ డిస్కస్ ఎనీథింగ్ అండర్ ద సన్ వెన్ వీఆర్ నాట్ దేర్. మేము లేను అక్కడ, మీరేం చేసుకుంటారు? ఇది లాజిక్ ఆఫ్ ఇరాన్. వాళ్ళు నెగోషియేషన్ చాలా చాలా స్మార్ట్గా చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఇది ఎన్ని రోజులు పొడిగించుకుంటూ తీసుకెళ్తాము అన్ని రోజులు వాళ్ళకి అడ్వాంటేజ్. అందుకని అమెరికా కాస్ట్ అంత ఎక్కువ పెరుగుతుంది. 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, ఒక 10-15 ఫ్రిగేట్స్, ఒక 10 సబ్మెరీన్లు, దాంతోపాటు మిగతా ఎయిర్బోర్న్ ట్రూప్స్, INS ట్రిపోలి, వాళ్ళ అమెరికన్ ట్రిపోలి, ఎయిర్క్రాఫ్ట్ ట్రిపోలి, ఇదన్నీ USS ట్రిపోలి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వీళ్ళ ఖర్చు ఎంత? ఇప్పుడు ఆల్రెడీ మీకు గుర్తుంటుంది, మన కాంగ్రెస్కి వెళ్ళి స్టీవ్ వాళ్ళ పీట్ హెస్గేత్ అడిగాడు. ఏం అడిగాడు? $200 బిలియన్ కావాలంట. అంత ఖర్చు అయిందంట, ఇప్పుడు దాకా ఇంకా ఖర్చు కాబోతుందంట. $200 బిలియన్. నిన్న ట్రంప్ కొత్తగా స్టేట్మెంట్ ఇచ్చారు, పెద్ద బాంబు వేశాడు. నెక్స్ట్ ఇయర్కి రాబోయే బడ్జెట్లో డిఫెన్స్ బడ్జెట్ $1.7 ట్రిలియన్ చేస్తారంట. ట్రిలియన్? అప్పుడు అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అడిగారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఆల్రెడీ అప్పులో ఉన్నారు, $37 ట్రిలియన్ అప్పు ఉంది మీకు, మీరు $1.7 ట్రిలియన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అదంతా అది మనం హెల్త్ కేర్ ఉంది కదా, హెల్త్ కేర్ కట్ చేసి పడేస్తాం. హెల్త్ కేర్ ఇస్ నాట్ మై జాబ్. స్టేట్స్ అంటే వాళ్ళ దగ్గర 50 స్టేట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు మెయింటైన్ చేయాలి. టెక్సస్ కానీ, మిస్సూరి కానీ, ఎవరైనా కానీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, ఫ్లారిడా కానీ. ఎడ్యుకేషన్ మాకు సంబంధం లేదు, పబ్లిక్ ఎడ్యుకేషన్ అది కూడా స్టేట్స్ చూసుకోవాలి. మెడికేర్ మాకు సంబంధం లేదు, అది కూడా స్టేట్స్ చూసుకోవాలి. ఓన్లీ యుద్ధానికి సంబంధించి మాత్రం నేను ఎందుకంటే యుద్ధంలో ఈ తయారు చేయబోయే ఆయుధాలు పెద్ద పెద్ద డిఫెన్స్ కాంట్రాక్టర్స్ తయారు చేస్తారు. రైథాన్ కానీ, బోయింగ్ కానీ, మెక్డొనాల్డ్ డగ్లస్ కానీ, వీళ్ళు తయారు చేస్తారు. హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. వాళ్ళు పెద్ద పెద్ద డొనేషన్స్ చేస్తారు ప్రెసిడెంట్ ట్రంప్కి. ఆయన క్యాంపెయిన్ కానివ్వండి, ఆయన ఫండింగ్ కానివ్వండి, అన్నీ వాళ్ళే చేస్తారు. సో వాళ్ళకి మీరు ఎంత ఆర్డర్లు ఇస్తారో వాళ్ళు దాన్ని బట్టి మీకు కమిషన్ ఇస్తారు. సింపుల్. సో ప్రెసిడెంట్ ట్రంప్కి వెళ్ళే ముందు ఆయన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి ఉంది కదా, క్రిప్టో కరెన్సీ, దాన్ని ఒక హై లెవెల్ దాకా తీసుకెళ్లాలని ఆయనకు ఉంది. ఎనీవే, ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారంటే, ఇరాన్ వైపు నుంచి కూడా మనం స్టేట్మెంట్ చూసాం. ఇవాళ పొద్దున కూడా వాళ్ళ స్పీకర్ స్టేట్మెంట్ ఇచ్చారు. యూ కెనాట్ థ్రెటన్ అస్ లైక్ దిస్. మీరు ఇట్లా మమ్మల్ని థ్రెటన్ చేయలేరు. మేము ఎప్పుడు చెప్పలేదు మేము మాట్లాడడానికి రెడీగా లేము, కానీ మీరు ఒక తుపాకీ మా తల మీద పెట్టి నెగోషియేట్ చేయమంటే వీ విల్ నాట్ నెగోషియేట్. కూర్చొని మాట్లాడతాం. కానీ అమెరికా ఇస్ నాట్ రెడీ ఫర్ దాట్. సో ఇరాన్ దగ్గర మహేష్ ఒకటే ట్రంప్ కార్డ్ ఉంది, స్ట్రైట్ ఆఫ్ హార్మస్. అది వాళ్ళ దగ్గర దీనికన్నా ముందు కూడా ఉండే, మీకు గుర్తుంటుంది. 8 year వార్ అంటే కొంతమంది 10 year వార్ కూడా అంటారు. సద్దాం హుసేన్ ఇరాక్ అండ్ ఇరాన్ పోరాటం చేసినప్పుడు 90s అప్పుడు ఏం జరిగిందంటే, చాటమ్ 80s జరిగినప్పుడు ట్యాంకర్ వార్ జరిగింది స్ట్రైట్ ఆఫ్ హార్మస్లో. ఇదే స్ట్రైట్ ఆఫ్ హార్మస్లో ఓకే, మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది మళ్ళీ. అప్పుడు ఇరాన్ ఒక లెసన్ నేర్చుకున్నారు, అదొక ఆపర్చునిటీ చూసుకున్నారు. రేపు మా మీద యుద్ధం అయితే ఇదే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ మేము బంద్ చేసి పడేస్తాం. అప్పుడు కూడా ఆయిల్ ప్రైసెస్ పోయినాయి పైకి, చాలా పోయినాయి, షార్ట్ అప్ లైక్ క్రేజీ. ఇప్పుడు మేము మా మీద రేపు ఎవరైనా దాడి చేస్తే వీ విల్ షట్ డౌన్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్, సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు అమెరికా అంటున్నారు చూడండి, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ పెట్టండి అని, ఆర్ వీ విల్ బాంబ్ ద హెల్ అవుట్ ఆఫ్ యూర్. ఇన్ఫ్యాక్ట్
ఆయన ఫస్ట్ ట్వీట్ దానికన్నా ముందు ఒక ట్వీట్ చేసిండు, విల్ రెయిన్ లైక్ హెల్ అన్నారు. ఈ ట్వీట్ కన్నా ముందు, మీకు పంపించిన ట్వీట్ కన్నా ముందు ఒక ట్వీట్ ఉండే. రెయిన్ స్పెల్లింగ్ REIGN అని రాశాడు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. రెయిన్ అనేది వర్షం లాగా పడుతుంది మీ మీద హెల్. ఆ రెయిన్ మీనింగ్ ఏంటంటే రాజ్యం చేయడం, దట్ ఈస్ పరిపాలించడం. సో నేను డిక్షనరీ నుంచి స్క్రీన్ షాట్ చేసి ట్విట్టర్లో వేసాను. ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ ట్వీట్, ఇది మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు ఫస్ట్ టైం ఆయన ట్వీట్ ఆయన చేస్తున్నాడా లేకుంటే ఇంకెవరైనా చేస్తున్నాడో తెలియదు, కానీ మొన్న విచ్ బదులు విచ్ అని కొట్టిండు, WHICH బదులు WITCH అని కొట్టిండు. విచ్ ఆయనకి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ చాలా డిస్టర్బ్డ్ ఉంది. ఎవరైనా ఆయన కోసం ట్వీట్ చేస్తున్నారు ఎవరైనా. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మొన్న మీరు చూస్తుంటారు వాళ్ళ ఆర్మీ చీఫ్ని ఫైర్ చేశారు. పీట్ హెస్గెత్ ర్యాండీ అని చెప్పి వాళ్ళ ఆర్మీ చీఫ్ ఉన్నారు, 4-స్టార్ జనరల్, ఆయన్ని ఫైర్ చేసేసారు. అంటే అమెరికాలో పొలిటికలీ మీరు అగ్రీ చేయకపోతే, భారతదేశంలో ఎప్పుడు జరగదు, మన దగ్గర ఆర్మీ చీఫ్ మోదీ గారితో ఒక్కొక్కసారి నో కూడా చెప్పొచ్చు కావాలంటే, కానీ అమెరికాలో మీరు నో అని చెప్పలేరు. నో అని చెప్పేది నెక్స్ట్ టైం మిమ్మల్ని తీసేస్తారు. యూ మైట్ బి ద ఆర్మీ చీఫ్, నాట్ ఎ సోల్జర్, నాట్ ఎ కర్నల్ ఆర్ ఎ మేజర్ ఆర్ ఎ బ్రిగేడియర్, మిమ్మల్ని తీసేస్తారు. అదే జరిగింది. మీరు ఆలోచించండి, ఇప్పుడు ఆయన కింద పనిచేసే, ఇన్ఫాక్ట్ ఈ మేడ్ ఎ స్టేట్మెంట్ ఆల్సో, లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్ చెప్పి ఒక క్రిప్టిక్ కామెంట్ కొట్టారు ఆయన. ఆయన కింద పనిచేసే వాళ్ళ మొరాల్ ఏముంటుంది మహేష్? ఇప్పుడు నా పరిస్థితి ఇలాగే ఉంటుందన్న ఉద్దేశంతో ఎవరు ప్రాపర్గా పనిచేయరు, ఎవరు చేయరు. ఇంకా వాళ్ళు అనుకుంటారు రేపు మేము కూడా ఉంటాం, రేపు మమ్మల్ని కూడా తీసి పక్కన పడేస్తాడేమో అని. ఇది వాళ్ళ మైండ్లో ఉంటుంది ఎప్పుడు. యుద్ధం నడిమిట్లో, ఏదో పీస్ టైం అంటే ఇంకో మాట, యుద్ధం నడిమిట్లో ఇది నడుస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మటుకు నెక్స్ట్ 48 అవర్స్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఓకే, ఒకటి, ఇవాళ పొద్దున కూడా తెహరాన్ మీద చాలా దాడులు జరిగినాయి. ఐ థింక్ 6-7 బాంబింగ్లు చేశారు ఇజ్రాయెల్ అండ్ US కలిసి. చాలామంది చనిపోయారు, అంటే 14 మంది చనిపోయారు. ఇరానియన్ ప్రజలు ఇప్పుడు వాళ్ళకి కొత్త గవర్నమెంట్ కావాలంటే కూడా వాళ్ళు USని రానియరు పక్కన, ఇంకా అంత కోపం ఉంది US మీద అప్పుడు. అండ్ US ఇదే పరిస్థితి, దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేశాము, ఇదే స్ట్రాటజీ US అడాప్ట్ చేశారు ఆఫ్ఘనిస్తాన్లో. అక్కడి నుంచి లాస్ట్లో పారిపోవాల్సి వచ్చింది. ఒక తాలిబాన్ తీసుకొని ఇంకో తాలిబాన్ తీసుకొచ్చారు, వాళ్ళు అంతే చేశారు. ఓకే, అల్ఖైదా వెంటబడ్డారు కానీ లాస్ట్ తాలిబాన్ వచ్చి కూర్చున్నారు అక్కడ. అల్ఖైదా అనేది మీరు కొట్టారు కరెక్టే, ఒసామా బిన్ లాదెన్ పాకిస్తాన్ వెళ్ళి చంపేశారు కరెక్ట్. కానీ ఇప్పుడు ఎండ్ రిజల్ట్ ఏంటి? అక్కడ ఒక తాలిబాన్ పోయింది, ఇంకో తాలిబాన్ వచ్చి కూర్చుంది. ఇరాన్లో కూడా అదే జరిగింది కదా. మీరు ఒక రెజీమ్ని కొట్టారు మొత్తం, వాళ్ళ కొడుకు హూ ఇస్ మోర్ హెడ్ స్ట్రాంగ్ వాని తీసుకొచ్చి మీరు అయోతాలా చేసి కూర్చోబెట్టారు సుప్రీం లీడర్గా. నో బెనిఫిట్, ఎవరికి బెనిఫిట్ లేదు. మీరు ఇరాక్కి వెళ్ళారు, ఇరాక్లో ఏం చేశారు? అదే పని చేశారు. మీ దగ్గర ఒకటే ప్రశ్న అడుగుతాను నేను, ఇరాక్ ప్రెసిడెంట్ పేరు తెలుసా మీకు? నాకు కూడా తెలియదు. ఎవరు గుర్తులేదు? సద్దాం హుస్సేన్ గుర్తుంటారు మనందరికీ. ఆయన డిక్టేటర్ ఉండొచ్చు, బ్లడ్ థర్స్టీ ఇండివిజువల్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ దేశం పరిపాలించాడు కదా, గుర్తుంటుంది. ఇప్పుడు ఇరాక్ ఎవరు పరిపాలిస్తున్నారో ఎవరికి తెలియదు. లిబియా తీసుకోండి, లిబియాలో రైవల్ ఫ్యాక్షన్స్ కొట్టుకుంటున్నారు. ఓకే, లిబియాలో గద్దాఫీని దింపారు వీలే వెళ్ళి. మళ్ళీ దానికన్నా ముందు ఇరాక్లో వెళ్ళి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి జార్జ్ బుష్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి US ట్రూప్స్ని పంపించారు, NATO ట్రూప్స్ని పంపించారు, చాలామంది చనిపోయారు. దాంట్లో అక్కడి నుంచి కూడా పారిపోయారు లాస్ట్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయినట్లని. లిబియా కూడా అదే చేశారు. లిబియా సిచ్యువేషన్ ఇస్ కంప్లీట్లీ ఇన్ అ మెస్. రైవల్ ఫ్యాక్షన్స్ ఆ వార్లాడు ఈ వార్లాడు కొట్టుకుంటున్నారు. ప్రతి దేశం US ఎక్కడ వెళ్ళి ఒక రెజీమ్ చేంజ్ చేసిందో ఆ దేశాన్ని కంప్లీట్గా దానికి వెళ్ళే ముందు ఎంత స్టేబుల్గా ఉండే అంత అన్స్టేబుల్గా మారిపోతున్నారు. మీరు ఎంత చెప్పినా కానీ సద్దాం హుసేన్ మళ్ళీ చెప్తాను, హీ వాజ్ అ హరబుల్ ఫెలో, దాని డౌట్ లేదు. కానీ ఒక లా అండ్ ఆర్డర్ అని ఉండే వాళ్ళ దగ్గర. లిబియా కూడా అంతే, ముమ్మర్ గద్దాఫీ వాజ్ పిచ్చోడు, కానీ ఒక సెంబ్లెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఉండే అక్కడ. గవర్నమెంట్ ఉందని ప్రజలకు అక్కడున్న ప్రజలకి ఇప్పుడు అది లేదు. రోడ్డు మీద నడుస్తుంటే కొంతమంది చంపేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నా ఎవరికి తెలియదు. సో మంచిదో చెడ్డదో ఒక ప్రభుత్వం ఉండడం ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు చూడండి, ఇరాన్లో మీరు ఏం చెప్పినా కానీ ఎంటైర్ రీజన్లో, బహుశా దీనికన్నా ముందు కూడా నేను చెప్పాను మీకు ఈ మాట, సౌదీ అరేబియా ఫ్యామిలీ రన్, UAE ఫ్యామిలీ రన్, ఖతార్ ఫ్యామిలీ రన్, కువైత్ ఫ్యామిలీ, ఒమాన్ ఫ్యామిలీ. మీరు నేమ్ ఎనీ వెస్ట్ ఏషియన్ కంట్రీ ఆల్ ఆర్ ఫ్యామిలీ రన్. ఒకటే దేశం ఉంది ఆ ఎంటైర్ GCC ఏరియాలో, విచ్ ఇస్
ఎలక్షన్ నడుస్తుంది, డెమోక్రాటిక్ అంటే నేను చెప్పాను, కానీ ఎలక్షన్ నడుస్తున్న ఒకటే దేశం ఇరాన్. లారిజాని మన దాకా సెక్యూరిటీ చీఫ్ ఉండే, ఆయన మీకు గుర్తుంటుంది, ఆయన చంపారు మొన్న ఇజ్రాయెల్ ఎయిర్ బాంబింగ్లో. ఆయన ఇరాన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశారు, ఆయన ఓడిపోయారు కూడా. ఇంత పవర్ఫుల్ మనిషి, అయతోలా ఖమనీ బ్లెస్సింగ్ ఉన్న ఆయన, రైట్ హ్యాండ్ మ్యాన్, ఎలక్షన్కి పోటీ చేసి ఓడిపోయాడు. సో మీకు ఆ డెమోక్రసీ తెలుస్తుంది, ఏదో ఒక సంబ్లెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఉంది అక్కడ. వీళ్ళకి భయం ఇది. ఎంటైర్ అరబ్ ఏరియాస్లో ప్రతి దేశంలో అమెరికా ఎందుకు బేస్ పెట్టుకుంటారు? అలౌ దేర్ బేస్ అని ఖతార్లో ఉంది, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ బేస్ అవుట్ సైడ్ యుఎస్. దానికి ఖర్చు ఎంత, సమ్ బిలియన్స్ ఈచ్ మంత్. అది ఖతార్ కడతారు యుఎస్కి. యుఎస్ ఫోర్సెస్ని ఉంచుకోవడానికి ఖతార్లో ఖతార్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు యుఎస్కి. ఎందుకు? వాళ్ళకి భయం ఏంటంటే రేపు ఎవడో వచ్చి మమ్మల్ని తీసేసి పదవి నుంచి పక్కన పడేస్తారు. ప్రొటెక్షన్. అమెరికా అంటే ప్రొటెక్షన్ చేస్తారు. సౌదీ అరేబియా కూడా అదే అనుకున్నారు, కువైత్ కూడా అదే అన్నారు, బహ్రెయిన్ అదే అన్నారు. కానీ జరుగుతుంది ఏంటి ఇప్పుడు మహేష్ గారు? ఎంటైర్ యుఎస్ బేసిస్ అన్నిటినీ కొడుతున్నారు. వాళ్ళు అంటున్నారు మేము కువైత్ని అటాక్ చేయట్లేదు, కానీ అమెరికన్ బేస్కి మీరు పవర్ సప్లై చేస్తున్నారు కదా, అదే ప్లాంట్ నుంచి సప్లై చేస్తున్నాం, పవర్ ప్లాంట్ని కొడుతున్నాం. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, మా శత్రువునే మేము విభేదిస్తున్నాం, నిషేధిస్తున్నాం, మాకు ఇంకెవరి మీద మాకు ప్రాబ్లం లేదు. ఈవెన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అమెజాన్ అనుకుంటాను కదా సార్, అమెజాన్ ఒరాకిల్ మీద కొట్టారు. అమెజాన్ దానికన్నా ముందు కొట్టారు, వెబ్ సర్వీస్ మీద కొట్టారు ముందు, వాళ్ళ డేటా సెంటర్ మీద. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అదే అంటున్నారు, దీస్ రిప్రజెంట్ అమెరికన్ ఇంట్రెస్ట్, మేము వాళ్ళు కొడతాం మేము. ఎందుకంటే మేము అమెరికా దగ్గర వెళ్ళి కొట్టలేము, మేము మా దగ్గర అంత మిసైల్ కేపబిలిటీ లేదు. సో మా దగ్గర ఎవడు దొరుకుతాడు? అమెరికన్ పక్కన ఉన్న ఏ అమెరికన్ ఉన్నాడు వాడిని కొడతాం మేము. దానికోసం చూడండి, వాళ్ళ దాకా కువైత్ కానీ, ఖతర్ కానీ, సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్ కానీ, వీరెవరు రిటర్న్ దాడి చేయలేదు ఇరాన్ మీద. మా మీద నువ్వు మిసైల్ వేస్తాం, మేము కూడా వేస్తాం, మా చాలా మిసైల్స్ పడిన చేయలేదు వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఇట్ విల్ బి ఆల్ అవుట్ వార్. ఇరాన్ చాలా క్లియర్గా వాళ్ళ అబ్జెక్టివ్ని డిఫైన్ చేశారు. అమెరికన్ ఇంట్రెస్ట్, అమెరికన్ కంపెనీస్, అమెరికన్ సిటిజన్స్ ఎక్కడున్నా వాళ్ళని మేము కొడతాం. బగ్దాద్లో పరిస్థితి చూడండి, ఇరాక్లో ఉన్న యుఎస్ ఎంబసీ వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేయాల్సి వచ్చింది. ఎవరైనా అమెరికన్స్ ఇరాక్లో ఉంటే పారిపోండి, ఇక్కడి నుంచి ఉండకండి ఇక్కడ. ఏది ఈ దేశం కంట్రోల్ చేస్తుంది అమెరికా ఇరాక్ని ఇప్పుడు, కానీ వాళ్ళే అంటున్నారు వాళ్ళ ప్రజలు ఎవరైనా ఉంటే పారిపోండి మీరు ఇక్కడి నుంచి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎంబసీకి కూడా రాకండి, నా ఎంబసీ మీద ఎప్పుడు దాడి జరుగుతుందో మాకు తెలియదు. మీరు 200 మంది 300 మంది కూర్చుంటే ఒక బాంబు వచ్చి పడితే మీరు చనిపోతారు అందరు. అనమాట ఆ పరిస్థితిలో ఉన్నారు. సో ఓవరాల్ మీరు ఒక లార్జర్ పిక్చర్ చూస్తే, ప్రెసిడెంట్ ట్రంప్ హైపోథెటికల్ అనుకుందాం మనం, రేపు ఇరానియన్ రెజ్యూమ్ని కొడతారు, బాంబింగ్ చేసి 8వ తారీఖు బాంబింగ్ చేసి హెవీగా బాంబింగ్ చేస్తారు. రిజల్ట్ ఏంటి? 8 అంటే వాళ్ళ 8, మన 9. బాంబింగ్ చేసిన తర్వాత రెజ్యూమ్ పడిపోతుంది అనుకోండి, అగైన్ సద్దాం హుసేన్ లాగానో గదాఫీ లాగానో కొత్త కూడా వస్తాడు, వాళ్ళు వీళ్ళకన్నా దారుణంగా తయారవుతాడు. సిచ్యువేషన్ లా అండ్ ఆర్డర్ ఏముంటుంది, కంప్లీట్ కేవస్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాను కూడా దేనికన్నా ముందు, మిడిల్ ఈస్ట్లో మోస్ట్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ చాలా మటుకు 99% లిటరసీ, ఫీమేల్ లిటరసీ ఉన్న ఒకటే దేశం, దట్ ఈస్ ఇరాన్. వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ ఇస్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఈ లెవెల్లో వాళ్ళు తిరిగి పోరాడడం కూడా వాళ్ళ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసేంత వాళ్ళ షహీద్ డ్రోన్స్ కానీ లిటరసీ రేట్ కూడా, అదే అమెరికా కూడా అన్నారు మన ఐక్యూ ఐక్యూ 6th ఇన్ ద వరల్డ్, మనం 34th ఉన్నాం ఇండియా. అక్కడే అర్థం చేసుకోండి. అంటే ఉన్న సోర్సెస్తో సమవొజ్జి కానీ ఒక పెద్ద దేశంతో పోరాడాలంటే అట్ ది సేమ్ టైం ఆ కెపాసిటీ లేకపోతే ఉన్నదాంతో ఎట్ ది సేమ్ టైం గివప్ ఇవ్వకుండా ఎలా వార్ చేయాలనే దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ అసిమెట్రిక్ వార్ అంటారు దాన్ని. అంటే మీరు ఫేస్ టు ఫేస్ పోరాటం చేయలేరు, మీ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, వాడు వచ్చి బాంబ్ చేస్తే మీరు వెళ్ళి బాంబ్ చేయడానికి కెపాసిటీ మీ దగ్గర లేదు. వాడు టామహాక్ మిసైల్ నేవీ నుంచి కొడితే నేవల్ షిప్ నుంచి మీ దగ్గర నేవీ లేదు. అప్పుడు మీరేం చేస్తారు? వియట్నాంలో చేసినట్టు చిన్న ఆర్మీ 19 సంవత్సరాలు పోరాడిన తర్వాత 150,000 అమెరికన్ ట్రూప్స్ ఉన్న అమెరికన్ ట్రూప్స్ని వియట్నాంలో ఓడించారు. స్మాల్ గెరిలా ఆర్మీ, ఆలోచించండి. అది
అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు దాన్ని. I'm also listening to this Spotify podcast about Cuba and its independence, sir. క్యూబాని ఒక 400 మంది కలిసి క్యూబాని ఎలా తీసుకున్నారు అది కూడా చూశాను. అట్ ది సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే మనం 2 రోజుల్లో 4 రోజుల్లో ఆగిపోతుంది అనుకున్న ఈ వారు మొన్న లాస్ట్ టైం డిస్కషన్ చేసిన టైంకి 32 days. ఈ రోజుకి ఎన్ని డేస్ నాకు తెలియదు. I'm not 28 you can multiply 31 days plus 6 plus 1 37 days 38 days. సో ఇదే పరిస్థితి మనకి ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి. బట్ యుద్ధం స్టార్ట్ అయిన 4 daysలో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి, పెట్రోల్ రేట్లు అని చెప్పేసి. బట్ మన గవర్నమెంట్ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మన దగ్గర 3 monthsకి సరిపడా రిసోర్సెస్ ఉందన్నారు. కానీ చూస్తూ ఆల్రెడీ 40 daysకి దగ్గరకు వచ్చాం. మనం ఎలా రెడీగా ఉండాలి సార్? లైక్ మనం కావాల్సిన క్రూడ్ ఆయిల్ తెప్పించుకుంటున్నాం. ఎందుకంటే 3 monthsలో 1 month అయిపోయింది. సో ఇది ఆగదు. అది మనం వెనిజువేలా నుంచి కానివ్వండి, గయానా నుంచి కానివ్వండి, రష్యా దగ్గర నుంచి కానివ్వండి, మనం తెప్పించుకుంటున్నాం ఆయిల్. మొత్తం ఇప్పుడు గల్ఫ్ మీద డిపెండెన్స్ లేదు అసలు, చాలా తక్కువ. అదే టైంలో ఖతార్ నుంచి కావాల్సిన గ్యాస్ కూడా మనం తెప్పించుకుంటున్నాం. ఎందుకంటే గ్యాస్ అవైలబిలిటీ అట్లా ఓపెన్గా అవైలబుల్ లేదు. ఎల్పిజి మీకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ అవైలబుల్ ఉంది, గ్యాస్ అవైలబిలిటీ కొంచెం ప్రాబ్లం ఉంది. చాలా బై ప్రోడక్ట్స్ ఉంటాయి క్రూడ్ ఆయిల్ నుంచి. హీలియం ఈజ్ వన్ ప్రోడక్ట్. హీలియం లేకుంటే మీరు ఎంఆర్ఐలు నడిపేయలేరు హాస్పిటల్స్లో. ఓకే. ఎందుకంటే ఈ సూపర్ మ్యాగ్నెట్స్ ఉంటాయి హీలియం చుట్టూ, దాట్ బి కూల్డ్. అది కూల్ చేయాలంటే మీకు హీలియం కావాలి. ఆ హీలియం గ్యాస్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇస్ ఖతార్. వాళ్ళ ప్రొడక్షన్ బంద్ చేసేసారు, వాళ్ళ ప్లాంట్ మీద కొట్టారు చూడండి. దాని తర్వాత హీలియం ఇస్ యూజ్డ్ ఇన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, అది కూడా ఆగిపోయింది. సో ఇంపాక్ట్ మనం చూస్తుంది ఓన్లీ గ్యాస్ కూలంట్. సో అవి వాటి అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అన్నిటికీ కావాలి. సో మనం మాట్లాడుతున్న ఓన్లీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎల్పిజి ఉంది, కానీ దాని కాకుండా చాలా మటుకు బై ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో వాటి వల్ల కూడా అది చాలా ఉంటుంది. ఇంకా ఫర్టిలైజర్ తీసుకోండి, ఎరువులు చాలా పెద్ద బిజినెస్ అది గల్ఫ్ నుంచి. అది మొత్తం ఆగిపోయింది ఆల్మోస్ట్. మన ఆల్టర్నేటివ్స్ చూస్తున్నాం. మన దగ్గర ఆల్రెడీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంది ఇక్కడ. వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇది ఎంత ముందు ఎన్ని రోజుల ముందు ఆగిపోతుంది అంత మంచిది మనకు కూడా. ఎనీ డే ఒకవైపు ఎస్ దే షుడ్ బి సమ్ రెజల్యూషన్ అని మనం కూడా చెప్తున్నాం. కానీ అమెరికా వాళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీ మొత్తం తప్పు. మీరు ఇరాన్ని థ్రెటన్ చేసి బ్లాక్మెయిల్ చేసి మీరు మార్పు తీసుకురాలేరు. అది ఇప్పటికైనా నేర్చుకోవాలి. ఉండేవాళ్ళు నెలపాటు అయింది. ఇఫ్ యూ డోంట్ లెర్న్ దట్, థ్రెటన్ చేసి ఆ బి వర్డ్స్ ఎఫ్ వర్డ్స్ వాడి చేస్తే కాదు. దే విల్ ఫైట్ టు ద లాస్ట్ పర్సన్, అది డౌట్ లేదు మాకు. ఎందుకంటే మీ ఎయిర్ పవర్, మీ నేవల్ పవర్, మీ మ్యాన్ పవర్ అన్నీ కొట్టచ్చు. కానీ వాళ్ళ దగ్గర అసిమెట్రిక్ వార్ఫేర్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్ వాడి వాళ్ళు యుద్ధాన్ని ఒక కంప్లీట్ 360 టర్న్ చేసి మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తారు కావాలంటే. సార్ స్టూపిడ్స్తో ప్రాబ్లం ఏంటంటే సార్, వాళ్ళు బాగానే ఉంటారు సార్, వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. కరెక్ట్. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అలాంటి భాష వాడినప్పుడు నేను స్టూపిడ్ అని అనడంలో తప్పులేదేమో. ఇన్ఫాక్ట్ చాలా మంది అనుకుంటారు, బట్ నేను కెమెరా ముందు అన్నాను. అండ్ అట్ ది సేమ్ టైం మనం దీని గురించి ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. ఏంటంటే ఎంతసేపు మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. డిపెండ్ అవుతున్న కొద్దీ అది మనకి ఇంకా వేరే విషయాల్లో చాలా ఇబ్బంది కనిపిస్తుందని చెప్పేసి. అండ్ ఇప్పుడున్న మన ప్రజెంట్ సిచ్యువేషన్ అది క్లాసిక్ ఎగ్జాంపుల్. సో మెల్లిగా మనం ప్రత్యామ్నాయాలకి మనం షిఫ్ట్ అవ్వాలి. లైక్ సోలార్ అండ్ ఎలక్ట్రిక్ అండ్ మన పైప్ లైన్ పిఎన్జి ఏదైతే ఉందో అటు షిఫ్ట్ అయితే సరే. ఒక్క రోజులో అదంత అవ్వదు, బట్ మెల్లిగా మనం అడాప్ట్ చేసుకుంటూ లాస్ట్ మంత్ 3 లక్షల కనెక్షన్ ఇచ్చారు గవర్నమెంట్ పిఎన్జి. ఆఫ్ కోర్స్ దానికి సంబంధించిన లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇది వస్తే సిఎన్జి ఇవ్వరు. దట్స్ ఓకే. సో అది ఓన్లీ ఫ్రీజ్ చేస్తారు. మీరు కావాలంటే రేపు ఆ ఇల్లు ఖాళీ చేసిపోతే మళ్ళీ మీకు ఎల్పిజి తీసుకోవచ్చు కొత్త ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నారు. దట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. కానీ ఇట్స్ ఎ గుడ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్. చాలా మటుకు ఇండస్ట్రియల్ క్యాంటీన్స్ అంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ మారిపోయారు లాస్ట్ నెల లోపల. ఈ హాస్టల్స్ కానివ్వండి, మిగతా చాలా చోట్ల వాళ్ళు ఎలక్ట్రిక్ మోడ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది కూడా అంతే. ఇండస్ట్రియల్ వైజ్ కూడా మీరు ఈవెన్ డాబాలు కూడా వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సింది. బికాస్ ద షో హాస్ టు రన్. ఎల్పిజి ఈజ్ అ వెరీ డేంజరస్ కమోడిటీ ఫర్ అస్. ఎందుకంటే మనం 100% డిపెండెంట్ ఉంటాం గల్ఫ్ కంట్రీస్ మీద. అది ఉండకూడదు. ఆ డిపెండెన్స్ పోవాలి మనకి కంప్లీట్గా. సో తగ్గించాలి. నేను చాలాసార్లు కూడా చెప్తుంటాను, థింక్ గ్లోబల్లీ బట్ యాక్ట్ లోకల్లీ. అట్ ది సేమ్ టైం ఇంతకు మించిన సిచ్యువేషన్ ఏం లేదు. మెల్లిగా అడాప్టేషన్ స్టార్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం
పొడిగించిన ఈ డెడ్ లైన్ అనేది మనపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో అండ్ ఓవరాల్ వార్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో లేదా మళ్ళీ అది పోస్ట్పోన్ అవుతుందో దానికి సంబంధించిన డిస్కషన్ మళ్ళీ మనం ఎలాగో వెడ్నెస్డే చేస్తాము. అండ్ ప్రస్తుత పరిస్థితిని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.